అందరికీ నమస్కారం. జిఆర్ యాంటిక్స్కి స్వాగతం. మనకి స్వాతంత్రానికి ముందు బంగారము, వెండి, రాగి, ఇత్తడి లోహాలతో నాణ్యాలు చలామణిలో ఉండేవండి. అయితే ఒక ప్రత్యేకమైన నాణ్యం అంటే డిఫరెంట్ షేప్లో ఒక నాణ్యాన్ని మనకి స్వాతంత్రానికి ముందు ముద్రించారు, చలామణిలో ఉంది. స్వాతంత్రం తర్వాత కూడా చాలా కాలం చలామణిలో ఉందండి. ఈ నాణ్యం అంటే మన పూర్వీకులకి, పెద్దలకి బాగా గుర్తండి. ఆ నాణ్యంకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనం చూసినట్లయితే ఈ నాణ్యము రాగితో తయారు చేశారండి. చూశారు కదా, ఇది 1945 నాటి నాణ్యం అండి. ఇది చాలా అరుదైనటువంటి 1 పైసా, దీన్ని కాని అనేవారండి. ఇవన్నీ కూడా ఆ 1 పైసా నాణ్యాలే. ఇవి స్వాతంత్రానికి ముందు నుంచి స్వాతంత్రం తర్వాత కూడా చలామణిలో ఉన్న నాణ్యాలు. ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.